టాటా సియారా కొత్తగా లాంచ్ చేశారు. ఇది చూడ్డానికైతే చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. బుకింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయని టాటా వాళ్ళు చెప్తున్నారనమాట. సో, ఎనీవేస్ ఇది చూడ్డానికైతే నిజంగానే బాగుంది. టాటా వాళ్ళు ముందు కన్నా చాలా ఇంప్రూవ్ చేశారు. ఫిట్ అండ్ ఫినిష్ విషయంలో గానీ, ఆ ప్యానెల్ గ్యాప్స్ కానీ, లోపల ఉన్న మెటీరియల్ క్వాలిటీ గానీ, చూడ్డానికి కానీ, ఆ పెయింట్ క్వాలిటీ గానీ అన్నీ చాలా బాగున్నాయన్నమాట. ముందుతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారనమాట. సో, అదే విధంగా ఇది సియరా అనేది చాలామందికి నచ్చిన డిజైన్. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో ఉన్నింది ఈ బ్రాండ్ సియరా అనేది. కానీ అప్పుడున్న డిజైన్ వేరు. ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్‌గా కావాల్సిన వాటికి అనుగుణంగా తయారు చేశారనమాట. సేఫ్టీకి తగినట్లుగా కొత్త కొత్త ఫీచర్‌లన్నీ యాడ్ చేసి చూడ్డానికైతే చాలా బాగుంది. చాలామంది ఇష్టపడుతున్నారు దీన్ని కొనాలని. సో, వేరే బ్రాండ్స్ కొనాలనుకున్న వాళ్ళు కూడా కాస్త హోల్డ్ చేసి ఈ సియరా ఎలా ఉంది? ఈ ఇంజిన్స్ ఎలా ఉన్నాయి? ఫిట్ అండ్ ఫినిష్ ఇంప్రూవ్ అయిందా? పెయింట్ క్వాలిటీ బాగుందా? సో, ఇంజిన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయి అనేసి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు నేను టాటా సియరా కొనాలనుకుంటున్నాను. అది కూడా వాళ్ళు కొత్త ఇంజిన్ లాంచ్ చేశారంట కదా! హైపీరియన్ అనేసి. ఆ ఇంజిన్ బాగుందా? బాలేదా? అది ఎలా ఉంది? పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యూనో జెర్క్స్ ఉన్నాయా? ఎలా ఉంది అనేసి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ఇప్పుడు వాళ్ళు నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చెప్పండి. సియరాలో హైపీరియన్ ఇంజిన్‌లో నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలి. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్ కొనేటప్పుడు మనం మళ్ళా కార్లు కొనం కదా! సో, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏ ఏ వేరియంట్‌లో ఉన్నాయో అదే కొనాలన్నమాట. మీ బడ్జెట్‌ని బట్టి అట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్ ఫీచర్లు కూడా మనం మిస్ కాకూడదనమాట. లోవర్ వేరియంట్స్‌కెళ్ళామనుకోండి, దాంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉండవు. హయ్యర్ వేరియంట్స్‌కెళ్ళామనుకోండి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. మనం వాడని ఫీచర్స్ అన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నాకు కావాల్సిందేంటి 3, 4 ఫీచర్స్ కావాలనుకోండి. దాంట్లో 20 ఉంటాయి. నేను అవి అస్సలు వాడను. వాట్ ఈస్ ద పాయింట్? డబ్బులు వేస్ట్ చేయడం తప్ప దేర్ ఇస్ నో యూజ్ అనమాట. సో, మీరెప్పుడు గానీ కార్ కొనేటప్పుడు ఫీచర్స్ చూడండి. ఇంపార్టెంట్ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి? మీకేం కావాలి? మీరేం వాడతారు? ఎక్స్‌ట్రా ఉన్న ఫీచర్స్ అనవసరం అనమాట. ఈ హైపీరియన్ అనేది అడ్వెంచర్ ప్లస్ నుంచి ఇస్తున్నారు. అంత కింద బేస్ వేరియంట్ నుంచి ఇవ్వలేదు వీళ్ళు. సో, స్మార్ట్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట మన సియరా అనేది. స్మార్ట్ ప్లస్, ప్యూర్ ప్లస్, అండ్ దెన్ అడ్వెంచర్ ప్లస్, అకాంప్లిష్డ్ ప్లస్ అనేసి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు హైపీరియన్ ఇంజిన్ కావాలి అంటే ఇది పెట్రోల్‌లో మాత్రమే వస్తదనమాట. ఓకే. హైపీరియన్ ఇంజిన్ పెట్రోల్‌లో మాత్రమే వస్తది. ఇది కూడా 1.4 లీటర్ టర్బో చార్జ్డ్ అనమాట. సారీ, 1.5 లీటర్ 4 సిలిండర్స్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ ఇంజిన్ కావాలంటే ఓన్లీ ఆటోమేటిక్‌లో వస్తది. మాన్యువల్ లేదు. ఓకే. ఈ ఇంజిను పెట్రోల్‌లోనే వస్తది. ఆటోమేటిక్‌లోనే వస్తది. ఇదొకటి మంచిదేంటంటే దీంట్లో వాళ్ళ దగ్గర డీసీ అది ఇది ఉంది. అది ఇవ్వలేదు. సో, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు. టార్క్ కన్వర్టర్ అనేసి. అదొక మంచి పని చేశారు వీళ్ళు. సో, మాన్యువల్‌లో ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఫ్యూచర్‌లో ఇస్తారేమో. ప్రస్తుతానికైతే ఓన్లీ ఆటోమేటిక్ మాత్రమే. అది కూడా మంచి టార్క్ కన్వర్టర్‌తో ఉందన్నమాట. సో, దీంట్లో చూద్దాం ఇప్పుడు ఈ ప్రైస్ ఏంటి? ఫీచర్స్ ఏమేమి వస్తున్నాయనేసి. దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్, మీ ఫీచర్స్ ఏం కావాలి? మీ బడ్జెట్ ఎంత అని మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది అడ్వెంచర్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అడ్వెంచర్ ప్లస్ అనేది 18 లాక్స్ నుంచి ఉందన్నమాట. మీ బడ్జెట్ 18-19, 20 లోపల ఉంటే మీకు బడ్జెట్ ఇది సరిపోతుందంటే కనుక ఇది చూసుకోవచ్చు మీరు. సో, ఇది కూడా మంచి వేరియంట్ అనమాట. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ దీంట్లో వస్తాయి. అడ్వెంచర్ ప్లస్. మీకు ఇంకా కాస్త బడ్జెట్ ఓకే అనుకుంటే కనుక ఇంకొన్ని కావాలి నాకు ఫీచర్స్ అంటే కనుక అది కూడా చెప్తాను నేను. సో, మంచి వేరియంట్ అంటే అడ్వెంచర్ ప్లస్. నెక్స్ట్ అకాంప్లిష్డ్ అనమాట. అది 20 లాక్స్. అడ్వెంచర్ ప్లస్కి దీనికి 2 లాక్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఫీచర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఫీచర్స్ అడ్వెంచర్ ప్లస్లో ఏమొస్తున్నాయి అనేసి. ఇప్పుడు దీంట్లో చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బేసిక్ కావాల్సిన మీ క్రూయిజ్ కంట్రోలు, 360 డిగ్రీ కెమెరా, అన్నీ ఉన్నాయి దీంట్లో. అవి కాకుండా అడిషనల్గా ఏమి వస్తున్నాయో అవి చెప్తాను. ఫస్ట్ చూడండి. ఈ కింద వేరియంట్స్లో లేనిది దీంట్లో ఉన్నది ఏంటంటే మంచిది. ఫస్ట్ది సూపర్ గ్లైడ్ సస్పెన్షన్ విత్ ఎఫ్టీడీ అనేసి కింద వేరియంట్స్లో దేంట్లో లేదు. దీని నుంచే స్టార్ట్ చేస్తారు. సో, మీకు అది కూడా దొరుకుతుంది అనమాట. సో, 31 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్. ప్రీవియస్ వేరియంట్స్ కన్నా కింద ఉన్న వేరియంట్స్ కన్నా ఇది పెద్దదన్నమాట. సో, టెరైన్ మోడ్స్ వస్తాయి మీకు. నార్మల్, వెట్ అండ్ రఫ్ అనేసి. సో, మీకు ఎలాగో ఇంక ఆప్షన్ లేదు కదా! మీకు ఈ ఇంజిన్ కావాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో,
కిందున్న వేరియంట్స్కి అయితే ఇవేమీ రావు కాబట్టి సో ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. నెక్స్ట్ మూడ్ లైట్స్, మూడ్ లైట్స్ ఉన్నాయి. రియర్ సీట్ విత్ 2 స్టేజ్ రిక్లైన్ ఉంది. సో ఇది కూడా మంచిదే. సో రియర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ వస్తుంది. కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. ఎక్స్టెండబుల్ 8-వే సన్వైజర్ వస్తుంది. నెక్స్ట్ ముందర టైప్ సి రెండు ఉన్నాయన్నమాట. అది కూడా 65 వాట్. నెక్స్ట్ థై సపోర్ట్ ఎక్స్టెండర్ ఉంది. ఇది కూడా మంచి ఆప్షను. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కాళ్ళు పొడవుగా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రియర్ సెంటర్ హెడ్ రెస్ట్ వస్తుంది. ఓకే, రియర్ ఆక్యుపెంట్ సెన్సర్ వస్తుంది అనమాట. అంటే ఉన్నారా లేదా అనేసి రియర్ ఆక్యుపెంట్ సెన్సర్, అది కూడా మంచిదే. నెక్స్ట్ ఇంకా ఇవి కాకుండా ఇంకేమున్నాయనేసి చెప్తాను. 360 కెమెరా విత్ ఫోర్ సైట్ బ్లైండ్ స్పాట్ మానిటర్, అది కూడా వస్తుంది. ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్, ఇది కూడా మంచిది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ వస్తుంది. లెదర్ స్టీరింగ్ వస్తుంది. లెదర్ గేర్ షిఫ్టర్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా చెప్తున్నాను, చిన్న అన్నీ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వాయిస్ అసిస్టెడ్ పానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది మీకు. అలోయ్ వీల్స్ వస్తాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది. వన్ షాట్ అప్ డౌన్ విత్ యాంటీ పించ్ డ్రైవర్ విండో అది ఉంది. రియర్ వైపర్ వాషర్ ఉంది. అది కూడా హిడెన్ అనమాట, మీకు కనిపించుకోవడం బాగుంటుంది అనమాట. సో రియర్ డీఫాగర్ ఉంది. సో హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్ ఉంది. సో టీపీఎంఎస్ ఉంది. షార్క్ ఫిన్ యాంటెనా విత్ జీపీఎస్ ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఓకే, స్పీకర్స్ చాలా మంచి స్పీకర్స్ ఉన్నాయి. హర్మన్ యాక్చువల్లీ ఇది. సో రియర్ పార్కింగ్ కెమెరా ఉంది. సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ చూడండి, మీకు ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఇది సరిపోతుంది. అడ్వెంచర్ ప్లస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. మీకు ఇన్ కేస్ నాకు బడ్జెట్ ఓకే, నాకు ఇంకా మంచి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక, ఇఫ్ బడ్జెట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, మీరు నెక్స్ట్ వేరియంట్ని తీసేసుకోండి. అకాంప్లిష్డ్. దీంట్లో మీకు అడాస్ 2 కూడా వచ్చేస్తుంది. అడాస్ లెవెల్ 2 కూడా ఉందన్నమాట. సో మీకు అడాస్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోండి. అడాస్తో పాటు ఇంకా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సౌండ్ బార్ ముందర ఒకటి సౌండ్ బార్ లాగా పెట్టారు, అది వస్తుంది మీకు. నెక్స్ట్ 8 JBL ఆడియో మోడ్స్ ఉన్నాయన్నమాట. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఇది కూడా కావాలనుకుంటున్నారు. మీకు వెంటిలేటెడ్ సీట్స్ కావాలంటే ఈ వేరియంట్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్ అనమాట. సో పవర్డ్ సీట్స్ వస్తాయి మీకు. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. పడల్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఎక్స్ప్రెస్ కూలింగ్ ఉంది. లెదర్ ఇంటీరియర్స్ వస్తాయి అన్నమాట. అండ్ దెన్ మూడ్ లైట్స్. సో ఇవి ఎక్స్ట్రా, అడ్వెంచర్ ప్లస్కి ఎక్స్ట్రా అన్నమాట ఇవన్నీ. సో మీకు అడాస్ లెవెల్ 2 కావాలి, వెంటిలేటెడ్ సీట్స్ కావాలి అంటే కనుక, పవర్ సీట్స్ కావాలి అంటే కనుక మీరు దీన్ని తీసుకోండి. సో నేను చెప్పాను కదా మీకు, ఇఫ్ ప్రైస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, అడ్వెంచర్ ప్లస్ 18 lakhs అవుతుంది. అకాంప్లిష్డ్ వచ్చేసి 20 lakhs అవుతుంది అనమాట. సో ఈ రెండు మంచి వేరియంట్స్. ఇంకా కమింగ్ టు ఇంజన్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైము టాటా వాళ్ళ దగ్గర ఇంజన్ చాలా బాగుంది. ఫిట్ అండ్ ఫినిష్ చాలా ఇంప్రూవ్ చేశారు. పెయింట్ క్వాలిటీ కూడా చూడడానికి బాగుంది. సో కలర్ కాంబినేషన్స్ కానీ, లోపల కూడా మెటీరియల్, ఆ కలర్ కాంబినేషను చూడడానికి నీట్గా ఉంది, బాగుందన్నమాట. ముందున్న దానికన్నా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనమాట. ఇదేలాగా అన్నింటిలో చేస్తే బాగుండేది. పెయింట్ క్వాలిటీ నుంచి, ఫిట్ ఫినిష్ నుంచి, ప్యానల్ గ్యాప్స్ లేకుండా, ప్లాస్టిక్ క్వాలిటీ, ఆ మెటీరియల్ అంతా వాడతారు కదా, ఆ క్వాలిటీ చూడడానికి బాగుండాలి. ఉదాహరణకి హుండాయ్ చూడండి, కియా చూడండి, ఎంత బాగా చేస్తారు వాళ్ళు. చూడడానికే చాలా బాగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుంటాయి అనమాట. ప్రీమియంగా అనిపిస్తుంది. సో మీకు అలాంటిది కావాలంటే ఇప్పుడు సియరాలో బాగా ఇంప్రూవ్ చేశారనమాట. ఇంకా ఈ ఇంజిన్ చెప్పాను కదా, ఇంజిన్ అయితే చాలా బాగుంది. ఎస్పెషలీ ఇంకా మాన్యువల్ లేదు కదా, ఉన్నదే ఒక ఆప్షన్. ఈ టర్బోతో టార్క్ కన్వర్టర్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. జెర్క్స్ లేకుండా చాలా బాగుందన్నమాట. సో మీకు మంచి పెద్ద కార్ కావాలి, చూడ్డానికి అయితే చాలా బాగుంది. అది డిజైను ముందు సియరా లాగుంది కదా, వెనక ఆ గ్లాస్ డిజైన్ అంతా డిఫరెంట్గా ఉండేది. అది అప్పట్లోనే చాలా బాగుండేది చూసేదానికి. సో దానిలాగే ఉండేట్టు కాస్త ట్రై చేశారు. దానిలాగే ఎగ్జాక్ట్ లేదు కానీ బాగుంది. అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది. మిడ్ సైజ్ ఎస్యూవీ. సో మీరు దేనికి ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్, తర్వాతే డిసైడ్ చేసుకోండి.